మిత్రుడు జాతీయ మనమారుడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి అవినీతితో కష్టపడుతున్నటువంటి అంబేద్కర్ సంఘం లింగన్న గారు, అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా దుబ్బాక టీం అందరూ కూడా పేరు పేరున జై భీమ్ జై భీమ్ జై భీమ్. వేదిక మీద ఉన్నటువంటి మా అందరికి ఆదర్శప్రాయుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుద్దాల దేవన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జాతీయ మాలమారు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, అదేవిధంగా పెద్దలందరికీ కూడా సర్వేశ్వర్ కావచ్చు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి బై రమేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ తెలుస్తున్నాం. వీరస్వామి గారికి జై భీమ్ జై మాల. మిత్రులారా, సరిగ్గా దుబ్బాకకు 700 కిలోమీటర్లప్పుడు రావడం జరిగింది పాదయాత్ర చేసుకుంటూ. ఇక్కడికి రావడంతోనే భద్రాచలం కల ప్రారంభమైన పాదయాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకో ఫస్ట్ టైం ఇక్కడనే నా కాలు బెదికింది. నన్ను ఇక్కడ హక్కులు చేర్చుకొని హాస్పిటల్కు వైద్యులు కూడా తీసుకొచ్చి ఇక్కడ దగ్గరుండి మళ్ళీ తెల్లరి ప్రోగ్రాం పోస్ట్పోన్ అవుతామని చెప్పి ఇబ్బంది పడతాం. ఒక్కొక్కరు షెడ్యూల్ చేంజ్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి ఎట్లయితే అనుకున్నాం, మీ అందరి ప్రేమాభిమానంతో, మీ అందరి ఆసక్తితోటి మళ్ళా దుబ్బాకలో మొదలైతే హైదరాబాదు డిసెంబర్ 1న మన పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకున్నందుకు, మీరందరూ సహకరించినందుకు పేరు పేరున ప్రత్యేకంగా జై భీమ్ తెలుస్తున్నాం. మిత్రులారా, సరే వేదిక ఏదైనా కానీ ఏమన్నా జరగని కానీ మనం మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోవాలి. మాట్లాడే టైంలో మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాడు, కొట్లాడే టైంలో ఇళ్లలో కూర్చున్నవాడు ఇద్దరు మానద్రోలే. అవునా కదా? ఇది నిజం కదా? మీరు చేసి చెప్పాలి. కొట్లాడే టైంలో కొట్లాడేవాడు, మాట్లాడే టైంలో మాట్లాడేవాళ్ళు జాతి ద్రోహులా కాదా? రైట్. ఇది రేవంత్ రెడ్డికో, కాంగ్రెస్కో, టీఆర్ఎస్కో, కేసీఆర్కో, బీజేపీకో, బండి సంజయ్కో, ఇంకో పార్టీ నాయకత్వానికో వ్యతిరేకమైనటువంటి సభ కాదు ఇది. కేవలం మాలలకు అనుకూలమైన సభ అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. మేము ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. కానీ మాలల అస్తిత్వాన్ని దెబ్బతీసే ఏ రాజకీయ పార్టీ అయినా పొందబెట్టే తీరుతాం. అవునా కదా? ఇది చరిత్రలో ఇంత మా మిత్రుడు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు కావచ్చు, గతంలో పాలకులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది అనుభవం. ఎందుకు ఈ పరిస్థితి? మాలలు అంటేనే ఇంత మిత్రులు చెప్తున్నట్టుగా, పాట పడినట్టుగా, మనలు మాట్లాడినట్టుగా ఈ సమాజానికి బోబెట్టింది మాలలే కదా. వ్యవసాయం నేర్పింది, ఆ వ్యవసాయం సక్రమంగా పండే వరకు కూడా నీరటి వృత్తి చేస్తూ ఏ కాలువ ద్వారా ఏ నీళ్ళు ఏ పొలాల పోలది ఆ ఊరి తూములకాడ ఉండి పనిచేసింది ఎవరయ్యా? మానవులే కదా. ఈరోజు మగ్గ వర్గం వేసుకొని మొత్తం బట్టలు అందించిన కూడా మానవులే కదా. ఈరోజు చెరువులు తవ్వించినటువంటి అశోకుడు ఆ చెరువుల కింద ఈరోజు పట్టుతున్నటువంటి ఈ సందర్భంలో నీటి వృత్తి చేస్తున్న మానవులు ఎవరు చూసినా మానవులే కదా. ఈ కాకతీయ సామ్రాజ్యంలో యుగంధరుడుగా ఉన్నటువంటి సేనాధిపతి యుగంధరుడు మన మాలే కదా. రేచర్ల రుద్రుడు మాలే కదా. పల్నాటి యుద్ధంలో కత్తి దూసినటువంటి పల్నాటి యుద్ధంలో కత్తి దూసినటువంటి మాల కన్నమనేడు కూడా మనం మాలే కదా. ఈరోజు ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి. 80 ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి, ఒక రాజ్యాంగం కావాలని చెప్పి ఆ రాజ్యాంగాన్ని అందించింది కూడా మన వాళ్ళే కదా. ఇంత త్యాగం చేసిన మనం ఈ సమాజంలో సాంస్కృతిక విప్లవంలో కూడా అంతేందుకు ఈ గడ్డ మీద అనేక కమ్యూనిస్టు పోరాటాలు జరిగినాయి. అవునా కదా? నక్సల్బర్ పోరాటాలు కావచ్చు, కమ్యూనిస్ట్ పోరాటాలు కావచ్చు, ఎర్రజెండా పోరాటాలు జరిగినాయి. ఈ ఎర్రజెండా ఉద్యమాల్లో కూడా కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు కూడా పనిచేసింది మనం మానలే కదా. అంతేందుకు ఈరోజు ఈ తెలంగాణలో ఈ మంత్రి పదవులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా బుగ్గకారులు జరిగే వీళ్ళందరూ కూడా ఈ బుగ్గకారులు అందించింది మాలలు కదా. అవునా కదా? అంటే మాల తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది ఎవరు? దొర పొయ్యిగూడెందు అని చెప్పింది ఎవరు? గూడంజన్న. ఈ దొర పీగుడేంద్ర అని చెప్పి ఊరున ఆ సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నేత మన మానవ వ్యక్తి కదా. గద్దరన్న గురించి తెలుసు కదా, సాయి చంద్ర గురించి తెలుసు కదా, మల్లెపల్లి లక్ష్మణ గారు తెలుసు కదా, అద్దెకి తయారు తెలుసు కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో కొట్లాడిన వ్యక్తులు.
ఈరోజు తెలంగాణ రావడానికి వాళ్ళ చెమట చుక్కలు వాళ్ళ కష్టం మొత్తం ఈరోజు దారబోస్తూ వచ్చింది. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా దళితుల భూములు పోతున్నాయని చెప్పి కష్టపడి ఆ రోజు ఆ వ్యతిరేకంగా కేసీఆర్ గద్దదించడానికి కష్టపడి తిరిగి మన అసెంబ్లీ భూములు కాపాడుకోవడానికి ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ రోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ప్రజాప్రభుత్వం చెప్తుందో ఆ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూర్చున్నటువంటి కుర్చీ చెమట చుక్కలు ఎవరి మాలే కావా మన కష్టపడుతున్నారు కదా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే. కానీ ఇన్ని త్యాగాలు చేసిన కులాన్ని, ఇన్ని ఉద్యమాలు చేసిన కులాన్ని అంతెందుకు ఈరోజు ఎవరికే కష్టం వచ్చినా 59 కులాల్లో మనకు ఆయుధం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చింది. కారంచెడు ఉద్యమంలో మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు ఆ మాదిగలకు అన్యాయం జరిగినటువంటి కత్తి పద్మరావు కావచ్చు, బొజ్జ తారక గారు కావచ్చు, అనేక ఉద్యమ వీరులు పడ్డ కష్టాలే కదా భారతదేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. అది తెచ్చింది కూడా మాలలే కదా, ముందు వరుసలో పడింది. ఇన్ని ఉద్యమాలు చేసి అన్ని రంగాలలో మాలలు ముందుండి అన్ని సమాజాన్ని మొత్తం కూడా చైతన్యవంతం తీసుకుంటానికి అన్ని రంగాలలో కష్టపడి ముందు పడితే ఈరోజు మాలల పరిస్థితి ఏందయ్యా? ఈరోజు బరాబర్ తిడతాం. మాలలకు ఏ పార్టీ అన్యాయం చేసినా, ఏ వ్యక్తి అన్యాయం చేసినా బరాబర్ గల్లా బట్టి గుంజి రోడ్డు మీద నిలబెడతాం. ఆ రోజు ఎట్లయితే ఈ వర్గీకరణ మంచిది, ఈ వర్గీకరణ చేస్తేనే బాగుపడతారని చెప్పినట్టు రాజకీయ పార్టీల నాయకుల గల్లాలు కూడా బట్టి రోడ్డు మీద గుంజే సత్తా మాలకు ఉందన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఈ రోజు వీళ్ళు కరెక్ట్కుంటే మనకి ఈ పరిస్థితి ఆపును. పాలకులుగా వాళ్ళు ఉండి మన కష్టంతో వాళ్ళు పాలన ఎత్తి వాళ్ళు కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రోజు మొత్తం కూడా ఈ చైతన్యాన్ని దెబ్బ కొట్టడానికి మాదిగ మధ్య విద్వేషాలు తీసుకొచ్చి 9 బెంచ్ తీర్పుతోటి ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో వచ్చింది. వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఇష్టం. అది కూడా ఎంపెరికల్ డేటా, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కనుక జనాభా లెక్కలు ఉన్నప్పుడు అందులో అసమానతలు ఉన్నాయి. అభివృద్ధిలో కూడా ఎస్సీలలో ఆ అసమానతలు గుర్తించి దాన్ని వర్గీకరించని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ 2011 జనాభా లెక్కలు తీసుకున్నాం. మన ఇప్పుడు 2026, 2011 ఎప్పుడు, 2026 ఎక్కడ? ఏ జనాభా లెక్క తీసుకోవాలి? ఆగస్టు 1, 2024 తీర్పు వస్తే 2025 లేకపోతే 2026 జనాభా లెక్కలు తీసుకొని వర్గీకరణ చేయాలనుకుంటే అది కూడా తప్పే. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ సిస్టమ్ అది. దానికి వ్యతిరేకం చేసిళ్ళు. ఆ చేసిన వర్గీకరణ కూడా ఎట్లా ఇచ్చినాయా? 2011 లెక్కలు తీసుకున్నారు. ఆ లెక్కల ప్రకారం కూడా శాస్త్రీయంగా తీసుకోలే. ఈరోజు మా కడుపు కొడతానికి మాలల్ని ముందే వాళ్ళ జీవన విధానాన్ని విధ్వంసం చేయడానికి ముందే ప్లాన్ ప్రకారం ఆడ బీజేపీ అక్కడ కరెంటుగా స్విచ్ ఒకలెత్తే, చంద్రబాబు స్విచ్ ఎత్తే ఇక్కడ బల్బు లెక్క రేవంత్ రెడ్డి వెలిగి ఈరోజు మన బతుకులు మొత్తం చీకటి పాలు చేసినటువంటి పరిస్థితి. వర్గీకరణ అయింది. కష్టం లిస్టులో మన కొట్లాడినాం. వచ్చిన వర్గీకరణ తర్వాత 2025 ఏప్రిల్ 14 పెద్ద సమస్య వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఒక జీవో తీసుకొచ్చిండు, జీవో నెంబర్ 99. ఆ జీవో తీసుకొచ్చి రోస్టర్ సిస్టాన్ని మొత్తం తీసుకొచ్చిండు. ఆ రోస్టర్